క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమందు దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ దివ్యమైన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ కుటుంబాలుగా చేరి దేవుని ఆరాధించటకు మరి ఆశతో ఆసక్తితో మరి కూడుకుని రావాలని చెప్పి మనవి చేస్తున్నాను. దయచేసి దేవుని వాక్యం చేతపరుచుకొని ప్రార్థన పూర్వకంగా ఈ చానకుడికకు రావాలని చెప్పి మనవి చేస్తూ మరి ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ భయంకరమైన స్థితిగతుల మధ్య ప్రభా, నీ వాక్యముల ద్వారా సెద తీర్చబట్టకు నిరీక్షిస్తున్న మా హృదయాలకు ప్రభా మీరే సెద తీర్చండి. మీ వాక్యం ప్రభా మరి మా జీవితాలకు ఊరట ఇస్తుంది. ఎందుకంటే నీ వాక్యము నిత్య జీవపు మాటలు, ఆ నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని మాకు అనుగ్రహించే మాటలు. కాబట్టి ఆ మాటలు మా జీవితానికి మార్గాన్ని మరల్చినట్లుగా మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. మరి నీ మాటలు మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది అంటూ చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మా త్రోవ, ఆ పరలోక రాజ్య సంబంధమైన ఆ త్రోవకు వెలుగుగా ఉండినట్లుగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మా ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య మాకు సెద తీర్చమని, ప్రత్యేకించి కరోనా సమస్యలో మేము ఇరుకునబడి ఉండగా మాకు కావలసిన విశాలత దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వర్షిప్ సాంగ్ బుక్లోంచి 20వ పేజ్లో ఉంది. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి అనే కీర్తన పాడుకున్నాం. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ఓ ప్రియుడా, ప్రార్థించు ఓ ప్రియుడా. ఎత్తైన కొండపైన క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. సూర్యుని వలె ప్రకాశించు మోము వస్త్రము కాంతి వలెను. సూర్యుని వలె ప్రకాశించు మోము వస్త్రము కాంతి వలెను. వస్త్రము కాంతి వలెను. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము. పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. 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 ప్రార్థించి ధ్యానించుము. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద
ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం నుంచి 4వ కీర్తన 1వ వచనం మరలా చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, మేము మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగచేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఇరుకులో నాకు విశాలత కలుగచేసిన వాడా, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, నిన్నటి దినము మరి నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము అనే ఆ వాక్య భాగాన్ని తీసుకుని ఆ గాడ్స్ రైచియస్నెస్, ఆ నీతి అంటే ఏంటి అనే విషయాన్ని మనము ధ్యానం చేశాం. మరి ఆ క్రమంలో ఆ మరుసటి లేకపోతే ఆ ప్రక్కనున్నటి ఆ మాటలు కూడా ఈరోజు ధ్యానం చేయాలని కోరుతూ, ఇరుకులో నాకు విశాలత కలగచేసిన వాడవు నీవే. ఇరుకులో నాకు విశాలత కలగచేసిన వాడవు నీవే. ఒక విధంగా చెప్పాలి అంటే మనము ప్రస్తుతము ఇరుకులో ఉన్నాం. అనగా ఈ లాక్డౌన్ అనేది ఒక రకమైన లాకింగ్ పీరియడ్. మనకు స్వేచ్ఛ లేదు. ఎక్కడి పడితే అక్కడికి వెళ్ళటానికి, ఎవరితో పడితే వారితో సహవాసం చేయటానికి, ఒక శుభకార్యానికి కానీ ఒక అశుభ కార్యక్రమానికి కానీ స్వేచ్ఛగా వెళ్ళటానికి, మరి ఊరి పొలిమేరలు దాటి, జిల్లా సరిహద్దులు దాటి, లేకపోతే రాష్ట్ర హద్దులు దాటి మరో ప్రదేశానికి వెళ్ళడానికి అవకాశము లేని స్థితిగతులు. We are caught in such a situation. We doesn't have any freedom to do anything. మనకు స్వేచ్ఛ లేదు. కొన్నిసార్లు ఈనాటి స్థితిగతుల మధ్య భావ స్వేచ్ఛ కూడా కొరువైంది. ఏ విషయం ఏ మాధ్యమం ద్వారా మాట్లాడాలి అన్నా ఆ భావ స్వేచ్ఛ కూడా కరువైన అనుభవాలు నేడు కనిపిస్తున్నాయి. సో అవర్ మూమెంట్స్ ఆర్ కంట్రోల్డ్, అవర్ థాట్స్ ఆర్ కంట్రోల్. అదే రీతిగా మన భావాలు, మన అభిప్రాయాలు, మన కదలికలు అన్నీ కూడా బంధించబడ్డాయి. దేవుని ప్రజగా అందరము కలిసి సహవసించి ఆరాధించే ఆ పరిస్థితులు నేడు మనకు లేవు. వీఆర్ కన్ఫైన్డ్ టు ది హౌసెస్. గృహాలకు మనం పరిమితమయ్యాం. ప్రార్థించినా, ఆరాధించినా, ధ్యానం చేసినా ఆ గృహాల్లోనే మనము కూడుకొని ఆరాధించుకునే పరిస్థితి. ఒక స్పిరిచువల్ కన్ఫైన్మెంట్లోనికి మనము వచ్చేసాం. సో ఒక విధమైన ఇబ్బందికరమైన స్థితిగతులు నేడు మనకు కలిగించబడ్డాయి. ఈ కరోనా ఉధృతి వచ్చి, కానీ ఎంత అదుపులో పెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా కరోనా దానంతట అదే పెరిగిపోతూనే ఉంది. మానవ సంబంధాలు కానీ, సమాచారాలు కానీ, మానవ సంబంధమైన ప్రయాణాలు కానీ, పనులు కానీ అన్నీ నిర్బంధించబడి మరి ఈ మహమ్మారిని నుంచి కాపాడబడాలని చేయబడే ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. సమస్య రెట్టింపు అవుతుంది.
ఒక విధంగా చెప్పాలంటే మనము ఇరుకులో ఉన్నాం. మన మైండ్ ఏమి ఆశిస్తుందంటే ఈ లాక్డౌన్ ఎప్పుడు పోతుందా, ఎప్పుడు స్వేచ్ఛగా సంచరిస్తామా, విశ్వాసిగా ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్దామా, ఎప్పుడు ఆరాధిస్తామా, ఎప్పుడు అందరినీ కలుసుకుంటామా. వీఆర్ కాట్. ఇరుకులో ఉన్నాం మనం. ఈ కీర్తనకారుడు మరి ఎటువంటి ఇరుకులో ఉన్నాడో మనకు తెలియదు, కానీ మనమున్న ఈ ఇరుకు అనే ఈ స్థితికి మన తరపున ఆ ప్రార్థన జ్ఞాపకం ఏంటంటే, ఇరుకులో నాకు విశాలత కలగ చేసిన వాడవు నీవే. కలగ చేయువాడవు కాదు, కలగ చేసిన వాడవు నీవే. ఇరుకులో ఉన్నాడు తాను, బట్ స్టిల్ హీ హ్యాస్ ఎ హోప్ అండ్ కాన్ఫిడెన్స్ దట్ హీ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్. ఆయన విడిపించబడతాడని మాత్రమే కాకుండా విడిపించబడ్డానన్న భావన, అనగా బిఫోర్ ఈవెన్ హీ వాజ్ రిలీజ్డ్, హీ హ్యాడ్ ఎ ఫీలింగ్ దట్ హీ వాజ్ ఆల్రెడీ రిలీజ్డ్. విడిపించబడకముందే విడిపించబడ్డాను అన్న భావన, అనగా మెంటల్లీ, సైకలాజికలీ he is under the impression that he has already released. ఎలా సాధ్యం? ఇరుకులో ఉన్నాడు, బంధించబడి ఉన్నాడు, అందుకే ప్రార్థన చేస్తున్నాడు. కానీ విడిపించబడ్డాను, విడిపింప చేసావు అని ప్రార్థన చేస్తున్నాడు. he was still in the captivity, but praying as if he was already released. నిజంగా ఆశ్చర్యం వేస్తున్నారు. రెండో మాట మరలా చదువుతాను చూడండి. ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవు. సో ఈనాటి మన ఈ కరోనా పాండమిక్ సిచ్యుయేషన్లో ఇరుకులో ఉన్నామని మనం భావిస్తున్నాం, కానీ విశాలత కలిగి ఉన్నామా లేదా? కొన్ని బిబ్లికల్ ఎగ్జాంపుల్స్తో నేను మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని కోరుతున్నాను. మరి డైలీ డివోషన్కి నేను ఒక 30 minutes మాత్రమే స్లాట్ పెట్టింది, ఎందుకంటే నాకు రికార్డింగ్ అంతకన్నా ఎక్కువ కాదు. అందుకే స్టాప్ చేసి ప్రేయర్ సపరేట్గా రికార్డ్ చేస్తున్నాను. 30 నిమిషాలు దాటిపోతే రికార్డింగ్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అందుకని నేను క్లుప్తపరుచుకుంటున్నాను ఈ ప్రసంగాన్ని. మనకు అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి. బైబిల్ గ్రంథంలో ఈ చెరకాలంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారు రాజు ప్రతిమకు మొక్కనందుకు వారు అగ్నిగుండములో వేయబడతారనే శాసనం చేయబడితే వారంటారు, రాజుకు నెబుకద్నెజరు ఈ విషయమై నీకు జవాబు చెప్పవలసిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మా దేవుడు, మేము సేవించుతున్న దేవుడు ఈ అగ్నిగుండంలోంచి తప్పించ సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినను సరే మేము నీ ప్రతిమకు మొక్కము. 3వ అధ్యాయము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో రాయబడింది. సో ఆ జవాబు రాజుకు కోపం తెప్పించి అగ్నిగుండాన్ని ఇంకా ఎక్కువగా పెంపొందింపచేసి అందులో ఈ ముగ్గురిని అగ్నిగుండంలో వేశారు. దే వర్ కెప్ట్ ఇన్ ద ఫైర్. ఆ రెగ్యులర్గా ఉండే అగ్నిగుండము ఇంకా అనేక రెట్లుగా అగ్ని జ్వాలలు పెంచబడ్డాయి. ఈ ముగ్గురిని అందులో వేశారు. వేసిన వారు కాలిపోయారు. కానీ లోపల ఆ దృశ్యము రాజు కళ్ళకి, లేకపోతే ఆ కుట్రపడిన వారి కళ్ళకి విచిత్రంగా తోచింది. కారణం ఏంటంటే ఆ ముగ్గురుతో పాటు మరొకరు 4 ఆ అగ్ని గుండములో స్వేచ్ఛగా సంచరిస్తున్నారు.
రాజు దృష్టిలో వారు అగ్నిగుండంలో ఉన్నారు. ఇంకొక మాటలో చెప్పంటే వారు నిజంగానే అగ్నిగుండంలో ఉన్నారు, అనగా వారి దృక్పథంలో కూడా అగ్నిగుండంలో ఉన్నారు, అనగా వారి శరీరాలు అగ్నిగుండంలో ఉన్నాయి. కానీ వారు ఆధ్యాత్మికంగా బయటి వారి నేత్రాలకు ఎలా కనిపించారంటే దే ఆర్ రోమింగ్ యాజ్ ఇఫ్ దే హ్యాడ్ నథింగ్. వారికి ఏమీ జరగనట్లుగానే ఒక సాధారణమైన స్థితిగతుల మధ్య నడుస్తున్న రీతిగానే వాళ్ళు నడుస్తున్నారు. ఇరుకులో విశాలత వారికి కలిగింది. వారు అగ్నిగుండంలో వేయబడక ముందు వారు చెప్పిన మాట ఏంటంటే, మేము సేవించుతున్న మా దేవుడు నీ అగ్నిగుండములోంచి రక్షించగల సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను సరే నీ ప్రతిమకు మేము మొక్కమన్నారు. విత్ ద కాన్ఫిడెన్స్ దే వాలంటీర్ దెమ్సెల్వ్స్ టు బి కెప్ట్ ఇన్ ద ఫైర్. తాము అప్పగించుకున్నారు. ఎందుకంటే సో వారు అగ్నిగుండంలో వేయబడ్డారు. ఆ వేయబడే ఆ సమయంలో వారికి ఉన్న నమ్మిక ఏమిటంటే, మా దేవుడు మమ్మల్ని ఈ అగ్నిగుండములోంచి రక్షించగల సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను సరే పర్వాలేదు. ఒక ఆధ్యాత్మిక చింతన వారికి ఉంది. వారి నిరీక్షణ ఏంటంటే, భౌతిక జీవితంలో మాకు ఇబ్బందులు కలిగిన, కష్టములు కలిగిన, శోధనలు కలిగిన, మేము సేవించుతున్న మా దేవుడు పరమందు స్వేచ్ఛ జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఆ కాన్ఫిడెన్స్, ఆ నిరీక్షణ వారికి ఉంది. ఇరుకులో మాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే అంటూ ఇరుకులో ఉండి కూడా చేసిన ఈ ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటే, షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఒక మంచి ఉదాహరణగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే ముందుకు వెళ్తే యోనా గ్రంథంలో యోనా మత్స్య గర్భంలో వేయబడతాడు. యోనా గ్రంథము 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 2వ వచనంలో, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఈ మాటలు గమనించండి. ఆయన ఆ సముద్రములో వేయబడ్డాడు, మత్స్యపు గర్భములో తానున్నాడు, ఇంకా తాను విడిపించబడలేదు. నేను గమనించాల్సిన వాస్తవం, ఇంకా తాను విడిపించబడలేదు. కానీ తాను చేసే ప్రార్థన చూడండి, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములోంచి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ప్రార్థన ఆలకించావు, ప్రత్యుత్తరం ఇచ్చావు. ఎంతటి విశ్వాసం అండి! యోనా జీవితాన్ని ఒక కథగా, ఒక కథనంగా చెప్పుకుంటాం, కానీ యోనా యొక్క సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యం. ఒకరోజు సందేశం ఇస్తే దాదాపు 1,20,000 మంది తమ జీవితాలు మలుచుకొని ఉపవాసం ఉండి దేవుని తీర్మానాన్ని మార్చుకోగలిగారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ జోనా. ఆ మత్స్య గర్భంలో ఉన్నాడండి. ఆ తర్వాత మాటలు గమనించండి. నీవు నన్ను అగాధమైన సముద్రం గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహం నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నీ కరులను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలోంచి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలను తట్టు మళ్ళా చూచదని అనుకుంటుని, ప్రాణాంతము వచ్చినంతగా జలములను చుట్టుకొని ఉన్నవి. They were still under the captivity. ఆ నాచు చుట్టుకొని ఉంది. ఆ మత్స్య గర్భంలో ఉన్నటువంటి ఆ నాచు లేకపోతే ఆ ఇరుకు, ఒక చేప కడుపులో ఉన్న ఇరుకు, అక్కడ విశాలత లేదు.
సో ఆ తిమింగలం మింగివేసింతనని అతనికి బయటకు వచ్చే అవకాశాలు లేవు. కానీ అక్కడ రాయబడ్డ మాట గమనిస్తే 9వ వచనం కూడా చూడండి. నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించగా అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కట్టివేసింది. So he was starting with the prayer with the faith that he will be delivered. His prayer will be answered. ఆ ప్రేయర్ జవాబు దొరుకుతుందని కాదు, జవాబు దొరికింది అని. సో ఇరుకులో నాకు విశాలత కలగచేసిన వాడవు నీవే అనే ఆ మాటలో ఈవెన్ బిఫోర్ హీ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ది womb of the fish or whale, ఆయన ఆ నమ్మకాన్ని, ఆ నిరీక్షణను వ్యక్తపరుస్తాడు. సో క్రొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే పేతురు భక్తుడు చెరసాల్లో వేయబడతాడు. ఆ చెరసాల్లో వేయబడ్డప్పుడు అపోస్తుల కార్యం గ్రంథము 12వ అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. సో ఆశ్రమంలో పేతురు నిద్రపోతుండగా తనకు తెలియకుండానే దేవదూత రావడం, కాళ్లకు చేతులకు సంకెళ్ళను తెంపివేయడం. సంఘం ప్రార్థన చేస్తుంది, పేతురు నిశ్చింతగా పడుకున్నాడు చెరసాలలో. దేవదూత వచ్చి ఆ సంకెళ్ళు తెంపివేసి ఆ ఊరిలోకి తీసుకుని వస్తే, ఎక్కడైతే సంఘముగా కూడి ప్రార్థన చేస్తున్నారో వారి మధ్యకు వచ్చి పేతురు పడ్డాడు. సో హీ వాజ్ రిలీజ్డ్ దో హీ వాజ్ ఇన్ ద క్యాప్టివిటీ. అపోస్తుల కార్యం 16లో ఆ 16వ వచనం నుంచి మనం గమనిస్తే, పేతురు శీలలు ఆ పుతోను దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు వారు చేసిన ఆ మంచి కార్యాన్ని బట్టి వారు చెరసాలలో వేయబడ్డారు. ఆ 16వ వచనం నుంచి గమనించండి. వారు ప్రార్థనా స్థలమునకు వెళుచుండగా పుతోను అను దయ్యం పట్టిన ఒక చిన్నది సోదె చెప్పుట చేత తమ యజమానులకు లాభము కలిగిస్తుంది. ఆమె వీళ్ళిద్దరిని చూచింది, పౌలును శీలను చూచి, ఇదిగో వీరు సర్వోన్నతుని దేవుని సేవకులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రకటించడానికి వచ్చి ఉన్నారు. ఎవరున్నారో తెలుసా అన్నమాట? ఒక అపవిత్రాత్మ పట్టిన ఆ చిన్నది మాట్లాడింది. అనగా ఒక అపవిత్రాత్మ ఆ చిన్నదాని ద్వారా మాట్లాడించింది. ఏమంటే అపవిత్రాత్మ గుర్తుపట్టింది ఈ పౌలు శీలుడు ఎవరు, వీరు సర్వోన్నతుని దేవుని సేవకులు, వీరు ఈ ఊరికి ఎందుకు వచ్చారో తెలుసా, మీకు రక్షణ మార్గం ప్రకటించడానికి వచ్చారు అని ఒక అపవిత్రాత్మ మాట్లాడింది. సో దానికి మరి ప్రత్యవసానంగా వారిరువురిని చెరసాల్లో వేశారు. ఆ చెరసాల అధిపతి రాత్రంతా బాగా కొట్టాడు, కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేశాడు. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, వారు పాటలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. వారు పాటలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఎక్కడ? కొరడాదులతో కొట్టబడి ఒళ్ళంతా గాయాలయ్యి రక్తం స్రవిస్తుండగా, కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేయబడి ఉండగా, లేవటానికి కూర్చోటానికి అవకాశం లేని స్థితిగతుల మధ్య, సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ఒక దైవ సేవకుడు మాట్లాడే ఒక మాట ఏంటంటే, ప్రభువా నీ సేవ చేయటానికి ఇక్కడికి వచ్చాను, దానికి ప్రతిఫలంగా నన్ను ఇలా బాధించారు, నన్ను బంధించారు, ఎందుకు ప్రభువా ఈ పరిస్థితి, ఏమిటి ప్రభువా ఈ పరిస్థితి, ప్రభువా ఇది తప్పించు నాయన, విడిపించు నాయన, ఈ చెరలోంచి నన్ను విడిపించు నాయన అంటూ ప్రార్థన చేసే పరిస్థితి. కానీ వారు ప్రార్థించడం లేదు, పాటలు పాడుతున్నారు.
వారు పాటలు పాడుచుండని, ఖైదీలు వినుచుండిరి. ఎందుకు పాడుతున్నారో తెలుసా అండి? ఇరుకులో నాకు విశాలత కలగచేయువాడు ఆయనే, ఈ ఇరుకులోకి నన్ను నడిపించిన వాడు ఆయనే. అంటే దేవుడు నన్ను ఈ చెరలోనికి నడిపించాడు అంటే గాడ్ విల్ హ్యావ్ ఎ డెఫినెట్ పర్పస్. ఆ ఉద్దేశం మీద ఉంది. కాబట్టి లెట్ us ఎంజాయ్. మేము చెరలో ఎందుకు ఉన్నామంటే దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. ఈ ఇబ్బంది మాకు ఎందుకు కలిగిందంటే దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి కలిగింది, దైవ సంకల్పం మేరకు కలిగింది. అపవిత్రాత్మ పట్టిందే డైరెక్ట్గా చెప్పింది, వీరు మీకు రక్షణ సువార్తను ప్రకటించడానికి వచ్చారు, సర్వోన్నతుడు దేవుని సేవకులని. అందు నిమిత్తం మేము బంధించబడ్డాం, అందు నిమిత్తం మేము బాధించబడ్డాం, అందు నిమిత్తం చెరలో వేయబడ్డాం. బట్ స్టిల్ వీఆర్ హ్యాపీ బికాస్ మా ఇరుకులో మాకు విశాలత కలగ చేయవాడు ఆయనే. ఆయన ఉద్దేశం మా ద్వారా నెరవేర్చబడింది. యు నో వాట్ హ్యాపెన్? భయంకరమైన భూకంపం కలిగింది, చెరసాల తలుపులు తెరవబడ్డాయి, ఈ చైన్స్ అన్ని విరిగిపోయాయి. చెరసాల అధిపతి లేచి తను తాను చంపుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. పౌలు అతని ఆపుతాడు, మేమందరం ఇక్కడే ఉన్నామంటాడు. బయటికి తీసుకెళ్ళి గాయాలు కట్టి వారికి భోజనం పెట్టి ఆ చెరసాల అధిపతి అడుగుతాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? చెరసాల అధిపతి పౌలును శీలను ఆ ప్రశ్న వేయటానికి గల కారణం ఎవరో తెలుసా అండి? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలని ఆ ప్రశ్న పౌలును శీలను అడగటానికి కారణం ఎవరో తెలుసా? ఆ అపవిత్రాత్మ పట్టిన చిన్నది. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఏమని రాశారంటే ఆమెలోంచి అపవిత్రాత్మను తొలగించారు. ఎందుకు తొలగించారంటే ఆమె ఇలా చెప్పింది. ఏమని చెప్పింది? సర్వోన్నతుల దేవుని సేవకులు వీరు రక్షణ మార్గం ప్రకటించడానికి వచ్చారు. సో వీరు రక్షణ మార్గం ప్రకటించువారన్న విషయము ఈ చెరసాల అధిపతికి ఎలా తెలిసిందంటే ఈ అపవిత్రాత్మ చెప్పింది, అపవిత్రాత్మ పట్టిన చిన్నది పలికింది. సో దే వర్ గ్రేట్లీ రిజాయిసింగ్ బికాస్ we are in the captivity according to the plan and purpose of God. దైవ చిత్తము చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున మేము ఈ చెరలో వేయబడ్డాం. కాబట్టి మేము పాటలు పాడుతున్నాం, మేము సంతోషిస్తున్నాం. we are rejoicing. అది పౌలు శీలల యొక్క అనుభవం. ఆదిమ సంఘం ఆ ప్రథమ శిష్యులో తరము గతించిపోయాగానే, అనగా ఆ ప్రథమ శతాబ్దంలో కలిగిన హింసలు అనేక మంది హతసాక్షులయ్యారు. నాకు పేరు గుర్తు రావడం లేదు, కానీ 84 సంవత్సరాల ఒక వృద్ధుడు, ఐ థింక్ పొలికార్ప్ అనుకుంటాను, ఆ హతసాక్షి అతని చెరలో వేశారు. సో మరునాడు అతన్ని చంపబోతున్నారు. ఆ చెరసాల కాపలాదారుడు వచ్చి, అయ్యా, ఈ వృద్ధాప్యంలో నీకు అవసరమా? యేసు దేవుడు కాదని ఒప్పుకొని చచ్చిపోరాదా? హాయిగా విడిపించబడతారు. యేసు దేవుడు కాదని ఒక మాట అంటే చాలు కదా. ఈ 84 సంవత్సరాల వయసులో నీకు ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈ మరణం అవసరమా అంటూ ప్రశ్నించినప్పుడు కాళ్లకు చేతులకు ఈ సంఖ్యలు బిగించబడి ఉండగా అతను అంటాడట, నా శరీరము ఈ 4 గోడల మధ్య బంధించబడింది, కానీ నా ఆత్మ స్వేచ్ఛగా నా ప్రభుతో సంచరిస్తుంది. ఈ చెరసాల, ఈ చెర అనుభవము, ఈ సంఖ్యలు నా శరీరానికి మాత్రమే, కానీ నా ఆత్మ విహరిస్తుంది దేవుని సన్నిధిలో. నా ఆత్మను ఎవరు బంధించలేరు. 84 సంవత్సరాలు నేను కాపాడుకున్న నా విశ్వాసాన్ని తుచ్చమైన భవిష్యత్ జీవితం కొరకు నేను దారపోయాలా? ఇట్ ఈస్ బెటర్ ఫర్ మీ టు డై అండ్ ఎంజాయ్ ది ఎటర్నల్ రిలేషన్షిప్ with my Father God.
క్రీస్తునందు విశ్వాసులారా, క్రైస్తవ విశ్వాసి ఈ లోక సంబంధమైన ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య బంధించబడి ఉన్నారన్న భావన ప్రపంచానికి కలగవచ్చేమో, కానీ ఎందుకంటే నిన్ను వారు బాహ్య రూపాన్ని మాత్రమే చూస్తారు. నిన్ను నీ కాళ్లకు చేతులకు బంధించబడిన అనుభవాలు, కానీ అంతరంగం దేవునితో సహవాసం చేస్తుంది, సాంగత్యం చేస్తుంది, సహవసిస్తుంది. సో ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలామంది యొక్క భావన, నేను కూడా చాలా బాధపడుతున్నాను కూడా, ఏంటంటే ఆలయాలు మూయబడ్డాయి, ఆరాధించలేకపోతున్నాం, సహవాసంగా కూడుకోలేకపోతున్నాం. ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయా, ఎప్పుడు తలుపులు తెరవబడతాయా, ఎప్పుడు అందరం కలిసి ఆరాధిస్తామా, ఈ ప్రార్థన మనం చేస్తున్నాం, నేను కూడా చేస్తున్నాను. కానీ ఒక వాస్తవం గమనించాల్సి ఏంటంటే, ఈ శరీరానికి, భౌతిక దృక్పథానికి, లేకపోతే భౌతిక ధర్మానికి మనము బంధించబడి ఈ లాక్డౌన్లో ఉన్నామేమో, కానీ మన అంతరంగము దేవునిలో కొనసాగటానికి ఈ లాక్డౌన్ పీరియడ్ ఎంతగానో ఉపయోగపడింది. ఈ లాక్డౌన్ అనేది లేకపోతే కేవలం ఆదివారపు ఆరాధనకు మాత్రమే పరిమితమయ్యేవారు. మిగతా సమయమంతా కూడా విద్యార్థులైతే విద్యకు, ఉద్యోగస్తులైతే ఉద్యోగాలకు, ఈ లోక సంబంధమైన సుఖ సౌఖ్యాలకు, జీవనానికి, జీవనోపాధికి, మరి ఆయా ప్రదేశాలు సంచారం చేయడానికి ఇలా కాలయాపన చేసి ఏదో మొక్కుబడిగా కొద్ది సమయం దేవుని సన్నిధిలో కొద్దిసేపు పడకలోంచి లేచినప్పుడు, లేకపోతే పడకకు వెళ్ళేటప్పుడు ప్రార్థించే అనుభవాలు. కానీ ఈ లాక్డౌన్ ద్వారా 24 గంటలు నీవు ఎప్పుడు కోరితే అప్పుడు ప్రార్థించడానికి, ఎప్పుడు కోరితే అప్పుడు దేవుని వాక్యం ధ్యానం చేయడానికి, ఎప్పుడు అనుకూలం కుదిరితే అప్పుడు దేవునితో సమయం గడపడానికి a beautiful opportunity God has extended to you and to me during this lockdown. లాక్డౌన్ అనేది దేశానికి, ప్రపంచానికి, ప్రజల జీవన విధానానికి, కానీ ప్రభుతో మనకున్న సహవాసానికి, సాన్నిధ్యానికి ఈ లాక్డౌన్ ఏమాత్రం ఇబ్బంది కలిగించలేదు. అలాగే ఆలయంలో కూడుకొని ఆరాధించలేకపోతున్నామనే భావంతో బాధపడుతున్నాం, కానీ దేవుడు మన గృహమే ఆలయాలుగా మార్చాడు. ఒక్కొక్క గృహం ఒక్కొక్క ఆలయంగా మారింది. మన హృదయాలు ఆయన నిలయముగా మారాయి. ఆలయంలో ఆరాధించేటప్పుడు ఒక విధంగా ఒక డిస్టెంట్ రిలేషన్షిప్, కానీ గృహాల్లో, కుటుంబాల్లో వ్యక్తిగతంగా ఆరాధిస్తున్నప్పుడు ఏ పర్సనల్ రిలేషన్షిప్. వ్యక్తిగతంగా నీవు నేను దేవునితో సహవసించడానికి, సంభాషించడానికి, ప్రార్థించడానికి ఏ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇరుకులో విశాలత ఇది. ఇరుకులో విశాలత కలగచేసిన వాడవు నీవే. ఈ ఇబ్బందికరమైన స్థితిగతులు ఎంతకాలం కొనసాగుతాయో మనకు తెలియదు. ఆలయాలు ఇంకా ఎంతకాలం మూసివేయబడి ఉంటాయో మనకు తెలియదు. బట్ స్టిల్ we should be happy that God has given us an opportunity to have eternal relationship. నిన్న మనం జ్ఞాపకం చేశాం కదా, నీతి అంటే ఏంటి? రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో, ఈ లాక్డౌన్ సిచ్యుయేషన్లో దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటానికి దేవుడు అవకాశం కలిగింపచేశాడు. ప్రపంచం ఇరుకులో ఉంటే దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజగా విశాలతను పొందుతున్నాం. మనం విశాల ప్రపంచాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. ఇక్కడ నీ జీవితానికి, నీ జీవనానికి నువ్వు శ్రమపడాలి, కష్టపడాలి. అక్కడ నీ జీవితానికి, నీ జీవనానికి ఏమాత్రము శ్రమ కలగని, ఆకలి దప్పులు లేని ఆ పరమ కణాలలో ఉండటానికి ఈ లాక్డౌన్ పీరియడ్ నీవు సిద్ధపడటానికి దేవుడు అనుగ్రహించిన ఒక తరుణం.
It is a lockdown to the world, but unlocked to the other world. ఈ ప్రపంచానికి తాళాలు వేయబడ్డాయి. ఈ ప్రపంచం బంధించబడింది. ఈ ప్రపంచంలో నేను బంధించబడ్డాను. ఈ ప్రపంచంలో నాకు స్వేచ్ఛ లేదు. కానీ దైవ నిర్మితమైన ఆధ్యాత్మిక ప్రపంచంలో మరి స్వేచ్ఛగా విహరించడానికి ఆత్మదేవుని సహవాసంలో సాన్నిధ్యంలో నా ఆత్మ విహరిస్తుంది, ఆనందిస్తుంది, సంతోషిస్తుంది. ఐఎమ్ ఎంజాయింగ్ ది ఎటర్నల్ ఫెలోషిప్ విత్ ద గాడ్ ద ఫాదర్. ఇరుకులో నాకు విశాలత కలిగచేశారు. ప్రపంచం లాక్డౌన్లో ఉంది, కానీ నేను నా ప్రభుతో ఉన్నాను స్వేచ్ఛగా. చెప్పగలవా? ఈ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందగలవా? ఆధ్యాత్మిక సహవాసంలో కొనసాగగలవా? ఈ ఆత్మీయ ఆనందాన్ని ఆస్వాదించగలవా? ఇంత చక్కని వర్తమానము దేవుడు మనకు వినిపించి ఈ లాక్డౌన్ పీరియడ్లో దేవుడు ఎటువంటి స్వేచ్ఛను నీకు నాకు అనుగ్రహించాడో ఆ వాస్తవికతను గ్రహించగలిగితే ఆ దేవుని సన్నిధిలోని సంతోషాన్ని, సహవాసాన్ని ఎన్నడూ విస్మరించవు, విడిచిపెట్టవు. Let us enjoy the eternal relationship with God the Father in spite of the difficult situations in this world. ప్రార్థన చేస్తాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన సమయం మీరు అనుగ్రహించిన తరుణం ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ దివ్యమైన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి నీ బిడలుగా ప్రభా జీవింపచేస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నా నీతికి ఆధారమగు దేవా అంటూ ఇరుకులో నాకు విశాలత కలగచేసిన వాడా అంటూ ప్రార్థించిన ప్రార్థన మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 2 స్టేట్మెంట్స్లో 2 సందేశాలు ఎంత చక్కని ఆధ్యాత్మికతను మీరు మాకు అనుగ్రహించారు ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ కృపా సన్నిధి మా మీద కృమ్మరింపచేయండి. ఈ ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య నీతో నిరంతర సహవాసము కలిగి ఉండే ఆ స్వేచ్ఛను మీరు మాకు అనుగ్రహించారు. ఆ వాస్తవాన్ని మేము గమనించి గ్రహించి ఈ భౌతిక సంబంధమైన ప్రయాణాలకు, కదలికకు ఆటంకాలు, అవరోధాలు ఉన్నాయి అన్న ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య ఆధ్యాత్మిక సహవాసానికి ఎటువంటి ఇబ్బందులు లేవు అన్న వాస్తవాన్ని గమనించడానికి మీకు ఉపదేశించి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబట్టానికి కూడా వెనుకబడలేదు. ఎందుకంటే వారికి తెలుసు ఆ ఇరుకులో విశాలత కలుగుతుందని. దానియేలునకు సింహభూమిలో విశాలత కలిగింది. సముద్ర గర్భములను పడవేయండి అని చెప్పి యోనా తనకు తానుగా ఆ సముద్రంలో పడవేయబట్టకు సంసిద్ధత వ్యక్తపరిచాడు. ఆ చేప కడుపులో ఉంటూ విడిపించబడక ముందే విడిపించబడుతున్నాను, నా ప్రార్థన ఆలకించబడింది అంటూ విజ్ఞాపన చేశాడు. They had a confidence that he will be released. పేతురు చెరసాల్లో ఉండగా శుద్ధాత్మ వెళ్ళి ఆయన విడిపించింది. ప్రభా, పౌలు, శీలులు చెరలో బంధించబడి ఉండగా, బాధించబడుతుండగా వారు పాటలు పాడుచుండేది, ఖైదీలు వినుచుండేది. So they could understand that they are kept in the prison so that the prison God may be saved. ఆ చెరసాల అధిపతి రక్షణ పొందటానికి వారు చెరసాలలో వేయబడ్డారు. చెరసాల అధిపతికి రక్షణ సందేశం అందించడానికి వారు చెరలో వేయబడ్డారు. ఆ విషయాన్ని వారు గమనించారు, గ్రహించారు. కనుకనే
ఆధ్యాత్మిక ఆనందంతో పరవశులయ్యారు. ఈనాడు ఈ కరోనా సిచ్యుయేషన్ మధ్య మా రాకపోకలు కానీ, మా జనజీవనం కానీ రిస్ట్రిక్టెడ్ నేచర్లో ఉంటుండగా నీతో స్వేచ్ఛగా సహవాసం చేయడానికి మార్గాలు తెరవబడ్డాయి. వాస్తుతులు తెలుస్తున్నారు. ఆలయములో అందరితో కలిసి సహవాసం చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా అంతటి క్షణం ఉండకపోవచ్చు, కానీ మా గృహాల్లో మేము వ్యక్తిగతంగా నేను మీతో ప్రార్థించినప్పుడు, మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసినప్పుడు ఆ పర్సనల్ రిలేషన్షిప్ అనేది ఏ క్లోజ్ రిలేషన్షిప్గా మారుతుంది. సంఘములో ఏ క్లోజ్డ్ రిలేషన్షిప్, ఆ గృహాల్లో ఏ క్లోజ్ రిలేషన్షిప్. ఆ వాస్తవాన్ని గమనించి ఈ లాక్డౌన్ పీరియడ్లో వ్యక్తిగతంగా నీకు చేరువ కాగలుటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మా సంఘంలోని విశ్వాసులు బట్టి ప్రార్థన చేస్తున్నాము. ఆయా ఊర్లలో, ఆయా ప్రదేశాల్లో, కావలి, నాయుడుపేట, కాళహస్తి, గూడూరు, ప్రభావం చాలా ప్రదేశాల నుంచి చాలామంది వాక్యాలు వింటున్నారు, స్పందిస్తున్నారు. వారందరి బట్టి స్థితులు చెల్లిస్తూ నీలో ఎదగటానికి ప్రభావ ఒక సాధనంగా మమ్మల్ని ఎన్నుకున్నారు. అంతే, నేను ఒక పాత్రను మాత్రమే, అందులోని పదార్థము నీ వాక్యము. పాత్ర పదార్థాన్ని పంచిపెట్టడానికి ఉపయోగపడుతుంది, కానీ అంతకుమించి ఆ పాత్ర ద్వారా ఉపయోగం ఉండదు. ఇస్త్రాకైతే ఆరవేయబడుతుంది, పాత్ర అయితే కడిగి తిరిగి సిద్ధం చేయబడుతుంది. కానీ భుజించే వ్యక్తికి శక్తినిచ్చేది పాత్ర కాదు, పాత్రలోని పదార్థము అనగా జీవాహారము. నీ మాటల చేత నీ ప్రజలు ఆధ్యాత్మిక శక్తిని, పుష్టిని పొందుటకు మీ కృప దయచేయండి. మా వృద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు మా మధ్యలో ఉన్నారు. వసంతమ్మ గారు, దేవర్మ గారు, రెవరెండ్ కేబీ జయకుమార్ గారు, రూబెన్ గారు, అదే రీతిగా మిత్ర గారు, బెర్నాడ్ తంగస్వామి గారు, వారి సతీమణి ప్రభా, వారి పట్ల, వారి ఆరోగ్యం పట్ల మీ కృపను అనుగ్రహించు. 70 సంవత్సరాలు దాటిన వృద్ధులు నాన్న సరోజనమ్మ గారి గురించి, పంకజమ్మ గారి గురించి, ప్రభుదాస్ గారి గురించి, కేవీ దేవానందం గారి గురించి, విజయేశ్వరరాయ్ గారి గురించి, జయలక్ష్మీబాయి గురించి ప్రభా ప్రార్థన చేస్తున్నాం నాన్న. నెల్లూరు పట్టణానికి వచ్చినప్పుడు మనం ఎంతగానో సేద తీర్చారు, సహాయం చేశారు. వారందరి బట్టి స్థితులు చెల్లిస్తున్నారు. మరియమ్మ గురించి, మేరమ్మ గురించి ప్రభా, పెద్ద సుందరం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి పట్ల మీ కృపను క్రమపరిచేయండి. సుధాదేవి గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. శకుంతలమ్మ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈవి రమణయ్య గురించి, వెంకటయ్య గురించి, పౌలయ్య గురించి ప్రభా ప్రార్థన చేస్తున్నాం నాయన. రవికుమార్ యొక్క తల్లి, విజయశేఖర్ గారి యొక్క తల్లి, శరత్ గారి యొక్క తల్లి, సులోచన యొక్క తల్లిదండ్రులు, వీరందరూ పెద్ద వయసులో ఉన్నారు నాన్న. ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. బలహీనతలో ఉన్నటువంటి ప్రభు, మరి కడప శ్రీరాముల గురించి, రాజేశ్వరి గురించి ప్రార్థన చేస్తున్నాం. క్యాన్సర్ మహమ్మారి నుంచి వారికి విడుదల దయచేయండి. నా తండ్రి గారికి వచ్చిన స్వస్థత బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. యశ్వంత్ ఆపరేషన్ విషయంలో మీరు కృప చూపించిన ప్రభావస్తులు చెల్లిస్తున్నాం. రమేల గారి కుమారుడు ప్రభు, మరి యాక్సిడెంట్ అయింది, మెమరీ కొంత ఇబ్బంది కలుగుతున్నా, ఆ బిడ్డ విడిపించబడ్డాక మీరు సహాయం తెచ్చండి ప్రభా. చంద్రపాల్ గారు, రూత్ గారు ప్రభా, చాలా ఇబ్బందికరమైన స్థితిగత మధ్య ఉన్నారు. ఇద్దరు కూడా పేషెంట్స్గా మారారు. రూత్ నాన్న మరి ప్యాంక్రియాటిస్లో ఇన్ఫ్లెక్షన్ వచ్చిందని, ఆ వాపు వల్ల ప్రభా మరి తగిన చికిత్స కూడా చేయలేకపోతున్నారు. చాలా అపాయకరమైన స్థితిగత ఉంది. అలాగే చంద్రపాల్ గారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ నొప్పి, ఆ బాధ భరించలేకపోతున్నారు. స్వస్థత, స్వేచ్ఛ వారికి అనుగ్రహించండి, నెమ్మది అనుగ్రహించండి.
ప్రభా మేము నెల్లూరు వెళ్ళాలి నాయన, సంఘానికి చేరువుగా ఉండాలి కాబట్టి మాకు మార్గం తెరవండి, సహాయం చేయండి. ఈ దినము జన్మదినాలు జరుపుకున్న వారు, వివాహ దినాలు జరుపుకున్న వారు విలిచి ప్రార్థన చేస్తారు. వారి భవిష్యత్ జీవితంలో నూతన ఆశీర్వాదాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తారు. ప్రభా నీ సన్నిధి ప్రోక్షణ వారికి వారి కుటుంబాలకు అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ వాక్యం ద్వారా ప్రభా వారి వారి హృదయాలు నూతనపరచబడిన అనుభవాలు బట్టి స్థితులు చెల్లిస్తుంది. దానికి కర్తవ్యం నీవే కనుక సమస్త ఘనత మహిమా ప్రభావం నీకే ఆరోపిస్తుంది. మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ ధ్యాన కొడుకులో పాల్గొన్న బిడ్డలకు, వారి కుటుంబాలకు, ప్రత్యేకించి ఈ కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకు వారి స్వస్థతకు, చికిత్స జరిగిస్తున్నటువంటి వైద్య బృందానికి వారి భద్రతకు, పోలీస్ యంత్రాంగానికి, పారిశుద్ధ కార్మికులకు, ప్రభుత్వ విధి విధానాలకు, తద్వారా కలగబోయే నూతన అనుభవాలకు సదాతో నేను కాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.